నిలిచి ఉంది, చివరికి సురక్షితంగా ఉంది, దేవుని రెక్కల కిందకు వచ్చింది, సంపూర్ణమైన బహుమానం పొందింది, పెరెస్ వంశావళిలో చేర్చబడింది, లేయా వంశావళిలో చేర్చబడింది, ఋతువు వలె ఫలింపులోకి వచ్చింది, ఖ్యాతి సంపాదించుకుంది. చూడండి తన జీవితంలో ఎంత గొప్ప దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడిలో నువ్వేమో ఉండాలి, నిలిచి ఉండాలి. ఏవో చిన్న చిన్నవి వస్తాయి. సంఘం అన్నాక, ఇల్లు అన్నాక, కుటుంబం అన్నాక ఏమవుతుంటాయి? ఈ ఊరు కాకపోతే ఆ ఊరు వాదం అనుకోగాకు, ఈ ఇల్లు కాకపోతే ఆ ఇల్లు అనుకోగాకు. అంటే ఇల్లు ప్రభు ఇల్లు, ప్రభుతోనే ఉండాలి, ప్రభువునే తిని ఏమేయాలి, తాగాలి. ఆయనతోనే నేను నా గమ్యస్థానాన్ని నేనేం చేయాలి, చేరాలి. మొదట నేను ఏదైతే చేపట్టానో దాన్ని తుదమరకు కొనసాగిస్తా. ఆ తుదముట్టించేదాకా నా ప్రయాసను నేను మానను. పౌలు కూడా అదే. ఎప్పుడైతే రక్షించబడ్డాడో, రక్షించబడిన తర్వాత ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఏం తీర్మానమో తెలుసా? అన్య జనులకు సువార్త ప్రకటించుటే నా జీవిత ధ్యేయం. అన్య జనుల రక్షణే నాకు ముఖ్యం, సువార్త ప్రకటించుటే నా జీవిత గమ్యం. తీసుకున్న మాటకేమవలేదు, మాట తప్పలేదు, మడమ తిప్పల. దేవునికి నిజమైన సాక్షిగా జీవించాడు. అందుకే ఒక్కొక్కసారి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటాం, దైవ సేవకుని విడిచిపెట్టి తిరుగుతుంటాం. అసలు దేవుడే వద్దులే అనుకున్నట్టుగా ఏదో అడపదడప వచ్చి పోదాంలే అన్నాడు. అట్లా కాదు. నువ్వు ప్రభు బిడ్డవి, నువ్వు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన దాన్ని, ప్రభుతో స్నేహించవలసిన వాడివి. నువ్వు ప్రభువులో నిలిచి ఉండాలి, దైవకులతో మంచి రిలేషన్షిప్ ఉండాలి నీకు. దైవ సేవకులతో మంచి సహకారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి, ఎలా ఈ పరిచర్ని నీరు కట్టేటట్టుగా చేయాలి, ఎలా ఈ పరిచర్లో నేను పాలిభాగస్తుని కావాలి, ఎలా ఆత్మీయ స్థానాన్ని నేను స్థానం వెంబటి స్థానాన్ని పొందుకోవాలి. నీళ్ల వరకే నడుస్తావా, పాదముల వరకే, మోకాళ్ళ దాకన్నా వస్తావా, నడుము దాకన్నా నడుస్తావా, భుజముల వరకన్నా నడుస్తావా? తన సంపూర్తిగా మునిగిపోయేటట్టు ప్రయాణం చేస్తాం. ప్రాణార్పణంగా ఏం చేయాలి, పోయబడాలి. దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఈ దినకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను. మీరు నాలో ఏం చేయబడాలి, అంటు కట్టబడాలి. నన్ను విడిచి ప్రయాణించుకు నాలో మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి కొందరు భక్తులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం కలిగి ఉందాం, లోకములో లోక స్నేహములోనికి దిగిపోగాకు, లోకములో సాతాను ప్రేరేపణకు లోబడగాకు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నిలిచి ఉండే అనుభవం ఉందా నీకు? దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? ఒక వారం పోతే పర్వాలేదులే అనుకుంటున్నావా? ఒక సంఘ ప్రార్థన పోతే ఏం పర్వాలేదులే అనుకుంటున్నావా? ఈ వారం పాటలు పాడకపోతే ఏమైందిలే, నేను లేటుకు పోతే ఏం పర్వాలేదు అనుకుంటున్నావా? ఈరోజు వాయిద్యాలు వాయించకపోతే ఏమైందిలే అనుకుంటున్నావా? ఒక్క నైట్ ప్రేయర్ మానేస్తే ఏమైందిలే, ఏంది ఒక్క నైట్ ప్రేయర్ మానేస్తే ఏమైంది, మిగిలిన నెలలేవా? శుక్రవారం అది నాకేం గుర్తులేదే, అయ్యో పెట్టారా ఆ వారం ప్రార్థన, అక్కడ జరిగిందా? ఈ ప్రశ్నలు కాదు నీకు కావాల్సింది. నువ్వు దేవుల్లో నిలిచి ఉండాలి, ప్రభు కొరకు ప్రాణార్పణంగా ఏం చేయబడాలి, పోయబడాలి. అప్పుడు నిన్ను ఫలింపులో వస్తాడు, బహుగా సంపూర్ణంగా ఫలిస్తావు. ఋతువు వలె, యోసేపు వలె, యోబు వలె, సాధు సింగ్ వలె, పౌలు వలె నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. దేవునికి దూరంగా జరగాకు. దేవుని విడిచి తిరుగు వారికి శ్రమలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇదని కాలం ప్రభువా మేము నీలో నిలిచి ఉండాలని, నీలోనే అంటు కట్టబడాలని, నిన్ను విడిచి తిరుగుట మంచిది కాదని ప్రభువా, నీ మార్గం గొప్పదని, నీలో ఉంటే ఫలింపు ఉందని, నీలో ఉంటే నీవు మా పక్షంలో యుద్ధం చేస్తావని, నీలో ఉంటే నిశ్చయంగా సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకొనగలమని, దీవెనను పొందుకొనగలమని, ఆశీర్వాదాన్ని పొందుకొనగలమని ఇదని కాలం మీరు మాతో మాట్లాడారు. అనేక సంవత్సరాలు ఈ ప్రయాణంలో ప్రభువా, అయ్యో ఏదో అడపాదడపా బ్రతుకులాగా, ఏదో నామకార్థపు క్రైస్తవ జీవితంలాగా, ఇదిగో ఎండాకాలపు వర్షంలాగా కనపడుతున్నాం ప్రభా. ఏదో ప్రభా నాయన వెలుగు చూడని వారంగా చీకటి సంబంధము ఉంటున్నాం ప్రభా. ఏదో ఆయా సమయాల్లో భౌతికంగా వచ్చే చిన్న చిన్న ఫలాలు పొందుకొని అదే నా భక్తిని కొనసాగుతున్నాం ప్రభా. ఇదని కాలం మీరు మాతో మాట్లాడారు, నీలో నిలిచి ఉంటే ఫలింపని, తీగ ద్రాక్ష వెళ్ళి అంటు కట్టబడాలని,